మరలా ఈ రాత్రికాల సమయంలో మీ అందరితో ఉండుటకు ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఆధిక్యతను బట్టి నేను ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రెండవది, ఈ రాత్రి నేను ఇక్కడ ఉన్నట్లు నాకు ఫోన్ చేసి ఆహ్వానించిన మరి సహోదరులు దావీదు గారికి వందనాలు. మరి ఇక్కడ పరిచర్య చేస్తున్న వారి తండ్రి గారు మరి ఫిలిప్ గారికి, వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారితో పాటు కొంతమంది దేవ సేవకులు, అనుభవజ్ఞులు, మరి ఇసాక్ గారు, రేపల్లె పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న సేవకులు, దైవ సేవకులు అజరయ్య గారు, మరి కొంతమంది సేవకులు, మరి అయ్య గారిని చూశాను కానీ పేరు యేసుబాబు గారు, అట్లా కొంతమంది సేవకులు ఇక్కడ ఉంటాం. చాలా సంతోషం. యేసుబాబు గారికి కూడా మరి సేవకులైన అందరికీ వందనాలు తెలియజేస్తూ, మరి ఈ కూడికకు చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా వందనాలు అండి. అందరికి వందనాలు. మీరు కూడా మీ పక్కన వాళ్ళకి ఒకసారి వందనాలు చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ పాత సంవత్సరం దరిద్రం అంతా ఈ కూటంతో వదిలిపోవాలి. కొత్త సంవత్సరంలో కొత్త కాంతులు మీ జీవితాల్లో విరాజిల్లాలని చెప్తూ ఒకసారి మీ పక్కన వారు చేయబట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ లార్డ్ చెప్పి ఎలా ఉన్నారని అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మరి దేవుని అత్యంతమైనటువంటి కాపుదలలో ప్రభు మనల్ని అందరినీ 11 నెలలు కాపాడారు. 12వ నెలలో ప్రవేశపెట్టారు. నేను అనుకోవడం ఇది ఈ సంవత్సరంలో రెండోసారి వచ్చాను అనుకుంటున్నాను నేను ఇక్కడికి. నా ఆలోచన అది ఖచ్చితంగా కాదేమో అనుకుంటా. మరలా నన్ను జ్ఞాపకం చేసుకొని ఆహ్వానించిన అదే వాస్తవం అయితే నేను ఖచ్చితంగా చెప్పలేను, అనుకుంటున్నాను. మనస్సు ఎక్కడికి వచ్చి కూర్చున్నాక నాకు అనిపించిన ఆలోచన. తరచూ నన్ను జ్ఞాపకం చేసుకునే స్థానిక సంఘ కాపరికి వందనాలు తెలియజేస్తూ, ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనందరికీ తెలిసినటువంటి ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఇది క్రొత్తదైన సందేశం ఏమి కాదు, అందరికీ తెలిసిన సందేశం. కొన్ని విషయాలు దేవుని లేఖనాల్లో నుండి ఆలోచిద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరచి మీరందరూ అక్షరాభ్యాసం కలిగిన వారందరూ 37వ దావీదు కీర్తన, 37వ దావీదు కీర్తన 25వ వాక్యం చదవండి. 25వ వాక్యం చదవాలని ప్రేమతో తెలియజేస్తాను. నేను చిన్నవాడనయ్యుంటిని, నేను ఇప్పుడు అలాగే లేను, మరలా ముసలివాడనయ్యాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దేవుడి పరిశుద్ధ లేఖనాలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో 150 కీర్తనలు మనకు కనిపిస్తాయి. ఈ 150 కీర్తనల్లో ఎక్కువ కీర్తనలు భక్తుడైన దావీదు వ్రాసిన కీర్తనలుగా ఈ కీర్తనలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. సుమారు 72-73 కీర్తనలు దావీదు భక్తునిచే రచించబడినవిగా కీర్తనల గ్రంథంలో ప్రతి కీర్తనకు ముందు వ్రాయబడి ఉంటుంది. ఈ కీర్తన ఎవరు రాశారు అనేది అర్థం చేసుకోవడానికి. ఈ 150 కీర్తనలు మరికొన్ని కీర్తనలు దావీదు వ్రాసినవి ఉండొచ్చు. వాటి శైలిని బట్టి బైబిల్ పండితులు అక్కడ పేరు లేకపోయినా అది దావీదు కీర్తన అని చెప్పారు. అయితే మనము చదువుకున్న 37వ కీర్తన దావీదు భక్తుడు పాడిందే అని చెప్పడానికి రుజువుగా మొదటి వాక్యానికి ముందు దావీదు కీర్తన అని ఉంది. దావీదు మంచి గాయకుడు, మంచి రచయిత, మంచి స్వరకల్పన చేయగలిగిన వాడు, మంచి వ్యక్తి అన్నమాట. ఆయన జీవితం అంతా పాటలతోనే సాగిపోయింది. ఎలా సాగిపోయింది? పాటలతోనే. కొన్ని జీవితాలు అట్లాగే వెళ్ళిపోతాయి. ఒక పాట కూడా ఉంది, హోసన్నా మినిస్ట్రీ సాంగ్, ఏంటంటే పాటలతోనే పయనం సాగాలి అని ఒక పాట ఉంది. జీవితం అంతా ఈయన బ్రతుకంతా పాటలతోనే అయిపోయింది. ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారు? టైంపాస్ అవ్వడానికి పాడుతూనే ఉంటారు. ఇప్పుడు అవకాశం లేదులేండి, పాడటం కాదు, వినటం ఎక్కువైపోయింది. అందరి చేతిలోనికి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అందరూ వినడమే, పాడేవాళ్ళు ఎవరు కూడా
లేరు. ఇక్కడికి రాగానే అయ్యగారు ఒక పాట పాడమన్నాడు నన్ను. ఇక నేను పాడితే మీరు అందరు వెళ్ళిపోయేవాళ్ళు, ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు గారు. అంత బాగుంటుంది నా గొంతు. బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా లేదు అంత గొంతు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా పాటలు పాడడానికి సాహసించను అన్నమాట. కానీ దావీదు బ్రతుకంత పాటలమయం. ఈయన పాడినటువంటి అనేక పాటల్లో 37వ కీర్తన 25వ వాక్యంలో ఆయన అనుభూతిలో నుండి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ కీర్తన అంతా కూడా అనుభూతి గీతమే. ఆయన అనుభవించిన మాటలు, చాలా మాటలు చెప్పాడు. వాటిలో ఆయన అనుభవంలో నుండి 25వ వాక్యంలో చెప్పాడు ఏమిటంటే, నేను చిన్నవాడను మొదలుకొని ఇప్పుడు వృద్ధాప్యంలోనికి వచ్చేసాను. బాల్య వయసులో నుండి వృద్ధాప్యంలోనికి వచ్చాను. నేను చూస్తూ ఉన్నాను, దేవునిని చూస్తూ ఉన్నాను, దేవుని పిల్లలను చూస్తూ ఉన్నాను, సమస్తాన్ని నేను చూస్తూ ఉన్నాను. కానీ నేను పరిశీలన చేసింది ఏంటంటే, దేవుడు ఎప్పుడు నీతిమంతులను ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు అంటున్నాడు. ఆయన ఏం చేయలేదంటండి, వారి సంతానాన్ని భిక్షమెత్తుకునేటట్లుగా అనేక మంది దయను ఆశించేటువంటి వ్యక్తులుగా దేవుడు చేయలేదు. అది దేవుని మహోన్నత లక్షణం. దానిని గ్రహించడం దావీదు ధన్యత. దావీదు ఇలా మాట్లాడడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన చూచినటువంటిది, ఆయన అనుభవించినటువంటిది, ఆయన దేవునిని గూర్చి ఆలోచన చేసిన మేరకు ఆయనకు అర్థమైంది చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం కూడా ఆలోచించాలి దేవుని గురించి. ఏదో పాస్టర్ గారు చెప్పేశారు, లేకపోతే వాక్యంలో ఇలా వ్రాయబడింది గనుక దీన్ని నమ్మేసేద్దాం. నమ్మాలి, వాక్యాన్ని వాక్యంగా నమ్మాలి. అయితే ఆ వాక్యం, చదివే వాక్యం, ప్రకటించబడే వాక్యం, ఆ దేవునిని గురించి మనం ఏం చేయాలంట, ఆలోచించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి, దేవునిని తెలుసుకోవాలని ఆలోచించాలి. చూడండి, ఒకసారి అపోస్తుల కార్యాలకు వచ్చినప్పుడు దేవునిని గురించి మనం ఎలా తెలుసుకోగలము. అపోస్తుల కార్యాల గ్రంథము, ప్రియులారా, దేవుని మాటలు అందరూ చూడండి. 16, 17 అధ్యాయాలు, 18వ అధ్యాయం వైపుకు మన పరిశుద్ధ గ్రంథాలు తిప్పినప్పుడు దేవుని సేవకుడు ప్రియులారా మరి దేవుని వాక్యాన్ని ప్రకటించి పరిశీలన చేస్తే దేవుని మాటలను చూడండి. 17వ అధ్యాయానికి రండి. 17వ అధ్యాయానికి మీరు వస్తే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఒక మాట అక్కడ అంటాడు. 26వ వాక్యం చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ కనుగోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఏం చేయాలంటండి, కనుగొనాలి. దేవుని గురించి ఆలోచించాలి, దేవుని గురించి పరిశీలన చేయాలి. పాస్టర్ గారు చెప్పారు, మేము విన్నాం, లేకపోతే టీవీలో విన్నాం. దేవునితో మనకు ఒక అవినావభావ సంబంధం ఉండాలి. మీలో చాలామంది ఎప్పుడో ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుండి ప్రభు మార్గంలో నడుస్తున్న వారు ఉన్నారు. మరి మీరేం చెప్పగలరు మీ ప్రభువుని గురించి? మీకు మీ ప్రభువుకు ఉన్నటువంటి అవినావభావ సంబంధంలో మీరు దేవుని గురించి ఏం తెలుసుకున్నారు? స్తోత్రం చెప్పండి. రకరకాలు, అయ్యా యేసు ప్రభు మంచి దేవుడండి, నాకు స్వస్థతనిచ్చాడు కాబట్టి ఆయన మంచి వైద్యుడండి అని చెప్పవచ్చు. ఒక్కొక్క కోణములో ఒక్కొక్కరికి ప్రభు కనిపిస్తారు. ఒక్కొక్క కోణములో ఒక్కొక్కరికి ప్రభు అర్థమవుతారు. దావీదుకు అర్థమైంది ఏంటి అంటే, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. స్తోత్రం చెప్పండి. ఏ దేవుడు కాదు? విడిచిపెట్టే దేవుడు కాదు. నేను చూచినంత మేరలో, నేను ఆలోచించినంత మేరలో ఆయన విడిచిపెట్టలేదు. ప్రియులారా, కొంత చరిత్ర ఇక్కడ నేను మీకు చెప్పాలి. దావీదు పలుకులు పలకడానికి కొంత చరిత్ర, పరిశుద్ధ గ్రంథములో లిఖించని కొంత చరిత్ర, దావీదు మాట మాట్లాడడంలో వెనుక ఉన్నటువంటి విషయం కొంత మీకు చెప్పాలి.
దావీదు యెషయి అనేటువంటి ఒక వ్యక్తికి పుట్టినటువంటి కుమారుడని మనకు తెలుసు. దావీదు యొక్క కుటుంబ శైలిని మనం పరిశీలన చేస్తే తన తండ్రికి పుట్టినటువంటి బిడ్డలందరిలో ఎక్కువ మంది సైన్యంలో పనిచేసేవాళ్ళు. ఎక్కడ పనిచేసేవాళ్ళు? కానీ దావీదు ఎక్కడ పనిచేసేవాడు? గొర్రెలు తీసుకొని ఎక్కడికి వెళ్ళేవాడు? అరణ్యంలో ఉండేవాడు. ఒక్కసారి అరణ్యానికి వెళ్తే కొన్ని దినాలు, కొన్ని నెలలు, కొన్ని వారాలు కూడా ఉండేవాడు. దావీదు బ్రతుకంతేమో అరణ్యాలు, అడవులు పాలైపోయి ఉంటే వారి పెద్దన్నయ్య, వారి చిన్నన్నయ్య వీరందరూ ఎక్కడున్నారు? ఆర్మీలో పనిచేస్తున్నారు. ఎక్కడ పనిచేస్తున్నారు? ఆర్మీలో. ఒక తండ్రి బిడ్డలే కదా, కానీ వ్యత్యాసం ఉంది. దావీదుకి ఏం గొర్రెలు ఇచ్చి వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్యని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు కదా. ఈ రోగం ఉంటుంది కుటుంబాల్లో. ఏ రోగం? పెద్దోడిని ఒక రకంగా చూడడం, చిన్నోడిని ఒక రకంగా చూడడం. తెలివి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే ఆడు అవుతాడురా కాబట్టి ఆడు కొద్దిగా ఎక్కువ పెడదాం. ఆడు నోట్లో నాలుగు లేనివాడురా, చిన్నోడురా వాడు. లేకపోతే ఈ పక్షపాతకు రోగం ఒకటి ఉంటుంది అన్నమాట కుటుంబాల్లో. అది చాలా అనర్థాలకు కారణమవుతుంది. ఇది పరిశుద్ధ గ్రంథంలోనే ప్రారంభమైంది. ప్రియులారా, నేను ఆలోచన చేస్తూ అనుకుంటూ ఉన్నాను, భూలోకంలో జరిగేదంతా పరిశుద్ధ గ్రంథంలోనే జరిగిన సంగతులే. స్తోత్రం చెప్పండి, నమ్మితే చెప్పండి. బైబిల్లో లేనిది భూలోకంలో ఏది జరగటంలా. బైబిల్ నువ్వు ఆలోచన చేస్తే, బైబిల్ నువ్వు బాగా చదివితే భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం భూలోకంలో జరిగే ప్రతి దానికి నమూనా ఎక్కడుందంటే పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రుల పక్షపాతమా, తిరుగుబాట, లేకపోతే విధేయత, విశ్వాసమా, అన్ని రంగాలు, రాజకీయ రంగమా, విద్యారంగమా, లేకపోతే ప్రియులారా అన్ని రంగాల్లో ఉండే సంగతులన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయి అంటే పరిశుద్ధ గ్రంథములోనే. అన్నయ్య చూస్తేనేమో సైనిక ఉద్యోగం, తమ్ముడు చూస్తేనేమో గొర్రెలు కాచుకునేటువంటి ఉద్యోగం. ఈ రెండిటికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. దావీదు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన పక్షపాతానికి గురైనట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఏమండి వాళ్ళ అన్నయ్య మంచి చదువుకున్నవాడు, ఎత్తైనవాడు, బలమైనవాడు, జ్ఞానం కలిగినవాడు కనుక సైనికుడయ్యాడు, వీడికేమి రాదు, దావీదు గాడికి ఏమి రాదు, పాఠం ఒక్కటే, గొర్రెలు తోలటం ఒక్కటే అని చెప్పడానికి బైబిల్లో ఆధారం ఏది? అన్ని పాటలు రాశాడంటే బుర్ర లేకుండా రాశాడా? చదువు లేకుండా రాశాడా? వాళ్ళ అన్నయ్యలు కట్టినన్ని ట్యూన్లు ఈయన కట్టాడంటే, అన్ని పాటలు రాశాడంటే ఈయనకి కూడా ఏముంది? టాలెంట్ ఉంది, తలాంతు ఉంది, చేయగలిగిన సామర్థ్యం కూడా. కానీ ఈయనకి అవకాశం లేదు, కానీ ఈయనకి ఆధిక్యత లేదు. ఇది ఎలా జరిగిందంటే చరిత్రకారుల ప్రకారం, పరిశుద్ధ గ్రంథంలో నేను చెప్పేది లేదు, దావీదు యొక్క తండ్రికి నుజావేతు అనేటువంటి కన్యురాలతో వివాహమైన తర్వాత యెషయికి నుజావేతు అనేటువంటి ఆ అన్యురాలైన సోదరికి పుట్టినటువంటి వాడే దావీదు అని. ఇశ్రాయేలీలో ఒక లక్షణం ఉంది, ఏంటో తెలుసా? వారు స్వకీయులు కాకుండా అన్యులకు ఏ ఇశ్రాయేలీయుడితోనైనా వివాహమైతే ఇశ్రాయేలీయులు స్త్రీ, ఇశ్రాయేలీయులు పురుషులకు పుట్టిన పిల్లలు ఉంటారు చూసారా, అన్యులకు పుట్టిన వారి మీద పగను పెంచుకోవడం, వారితో ప్రేమగా ఉండలేకపోవడం, వారిని పక్షపాత ధోరణిలో చూడటం అనేది ఇశ్రాయేలీయులకు ఆది నుండి ఉన్న ఒక చెడ్డ లక్షణం. మీకు దీని రుజువు కావాలంటే న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్తే యెఫ్తా అన్యురాలకు పుట్టాడని చెప్పేసి వాళ్ళ అన్నలందరూ ఏం చేశారు? ఉంచుకోవాలి, ఊరిలో కూడా ఉంచుకోవాలి. ఆస్తి ఇచ్చే సంగతి తర్వాత, అనురాగం ఇచ్చే సంగతి, ప్రేమను పంచే సంగతి తరువాత వెళ్ళగొట్టేశారు. నువ్వు వద్దు, ఇక్కడ స్వాచ్ఛము నువ్వు తీసుకుంటావు, ఆస్తి నీకు ఇవ్వాలి, తండ్రి యొక్క సంపదలో నీకు భాగం ఇవ్వాలి, నువ్వు వద్దు, వెళ్ళిపో, నువ్వు అన్యురాలకు పుట్టావు. బైబిల్ చరిత్ర, బయట చరిత్ర రెండింటిని ఆధారం చేసుకొని చూస్తే దావీదు తన జీవితంలో
పక్షపాతానికి లోనై తన తల్లిదండ్రులకు పుట్టినటువంటి మిగిలిన బిడ్డల వలె తన తండ్రి చేత చేరదీయబడినటువంటి వ్యక్తిగా లేడు. తన తండ్రి దృష్టిలో దావీదు లేనట్టే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? లెక్కలో లేనోడు. ఏం లేనోడు? మీరు ఎలా చెప్తారు పాస్టర్ గారు అంటే, ప్రవక్త వచ్చి, అబ్బాయ్ యెషయా, మీ ఇంట్లో ఒక రాజును దేవుడు అభిషేకించాలనుకుంటున్నాడు, నీ పిల్లలందరినీ పిలవమన్నాడుగా. మరి అప్పుడు ఎవరిని పిలవాలి? దావీదుని కూడా పిలవాలిగా. పిలిచాడు దావీదుని పిలిచాడా? 7గురితో పాటు దావీదుని కూడా నిలబెట్టాడా? అంటే యెషయా మైండ్లో ఏంటంటే, ఆడున్నా లేనోడాడు, ఆడు జనాభా లెక్కకే ఉంటాడు. ఏ లెక్కకు ఉంటాడు? అయ్యా యెషయా, మీ ఇంట్లో జనాభా లెక్క రాద్దాం, పిల్లల్ని తీరంటప్పుడు దావీదుని తీసుకొస్తాడు. గొర్రెబొచ్చు కత్తిరించి కాలంలో దావీదు గుర్తు వస్తాడు. మిగిలినటువంటి శ్రేష్టమైన సమయాల్లో దావీదు అనేవాడి నామస్మరణ అనేది యెషయా జీవితంలో లేదు, అన్నల జీవితంలో కూడా. పైపెచ్చు ఒక సందర్భంలో అన్నలకు అన్నం తీసుకెళ్తుంటే, రే నువ్వు ఎందుకు వచ్చావురా, నీ దుష్టబుద్ధి మాకు తెలియదా, నువ్వు యుద్ధం చూద్దామని వచ్చావంటున్నారు అన్నలో. తండ్రి చేసిన పిండి వంటకాలు ఇచ్చి రారా బాబు అని పోతే, పోదాంలే అన్నయ్యోళ్ళు యుద్ధంలో ఉన్నారు, జొన్ను ముక్కలు తీసుకెళ్దాం, పిండి వంటలు తీసుకెళ్దామని, అన్నయ్యలో బాగున్నారా, ఇదిగో నాన్నగారు మీకు ఆహారం పంపించారు. రే నువ్వు ఎందుకు వచ్చావురా, గొర్రెలు ఏం చేసావు నువ్వు అంటే, వారి సహోదరుల దృష్టిలో కూడా ఈయనకేమీ లేదు, విలువలేని మనిషి, వదిలిపెట్టేశారు. ఆడ గొర్రెలు కాసుకునేవాడు, ఆడ ఎప్పుడు అల్లెల్లు ఎత్తుతి మహిమ అంటాడు, వాడికి ఏమి రాదు. అసలు వాడిని ఎవడు పట్టించుకుంటాడండి? వాడు లెక్కలో లేనోడండి. తండ్రి దృష్టిలో లెక్కలో లేనోడు, విడవబడ్డవాడు, పట్టించుకోనివాడు. సహోదరులు కూడా లెక్క చేయనివాడు దావీదు. స్తోత్రం చెప్పండి. కానీ దావీదు తన భక్తిని, తన విశ్వాసాన్ని, తన నీతిని మాత్రం ఆయన ఏం చేయలేదు, విడిచిపెట్టాల. స్తోత్రం చెప్పండి. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏ నీతిని పాటించాడో, ఆయన రాజు అయిన తర్వాత కూడా, ఆయన కష్టకాలంలో కూడా ఒకే నీతిని పాటించాడు. నేను తర్వాత చెప్తాను ఎందుకు దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. దావీదు ఎందుకు దేవుడు నీతిమంతులను విడిచిపెట్టడు అని అనుభవపూర్వకంగా ఆయన కన్నులతో చూచినది చెప్పగలిగాడంటే ఆయన జీవితమే. స్తోత్రం చెప్పు. అన్నలు ఆయన విడిచిపెట్టేశారు. తండ్రి దృష్టిలో లెక్కలేని వాడిగా ఉన్నాడు. కానీ ఏదో నీతి దావీదులో దేవునికి కనబడుతుంది. ఏదో నీతి తత్వము దావీదును దేవుడు విడిచిపెట్టకుండా ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి కారణమైంది. ఈ రాత్రి అటువంటి నీతి క్రియలు నీలో కూడా ఉంటే దేవుడు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఆయన నీతిమంతులను విడువని దేవుడు. ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు నేను ఈ మాట. ఏ మనుషులను చూసేయడానికి లేచిన కానీ గొర్రెల దగ్గర ఉన్నవాడు దేవుడు నీతిమంతులు నడవలేదని చెప్పడానికి ఎవడో కాదు, ఆయన జీవితమే. స్తోత్రం చెప్పండి. ఆయన జీవితమే నీతిమంతులను దేవుడు విడిచిపెట్టడానికి ఒక సాక్ష్యం. తన జీవితాన్ని తాను పరిశీలించుకున్నాడు. గొర్రెల కాచే స్థితిలో నుండి సింహాసనం మీదకు వెళ్ళి 40 సంవత్సరాలు యూదా ప్రజలను యుద్ధము లేకుండా నెమ్మదిగా పరిపాలించి సౌఖ్యముగా ఉంచేటువంటి స్థితికి ఎవడు తీసుకొచ్చాడు ఆయన అంటే దేవుడే. జనాభా లెక్కల్లో మాత్రమే ఉండి జనులలో ఏమాత్రము కూడా ప్రియులారా పనికి రాను వాడిగా ఉన్నవాడిని ఎవడు హెచ్చించాడు, ఎవడు గణపరిచాడు, ఎవడు వృద్ధులోనికి తీసుకువచ్చాడు? దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ రాత్రి నీ జీవితము కూడా దావీదు వంటి జీవితం వలె నడుస్తుందేమో. నీలో చాలా తలాంతులుండి, నీకు చేయ సామర్థ్యము ఉండి, ఇదిగో నిన్ను వృద్ధులోనికి రాకుండా ఆటంకపరిచే మనుషులున్నారేమో, ఆటంకపరిచే శక్తులున్నాయేమో, అవరోధాలుగా నీ జీవితంలో నిలబడిన వారు ఉన్నారేమో. కానీ దేవుడు నీ జీవితాన్ని
మార్చివేయబోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవునికి నీతి కనబడాలి నీలో. ఈ మాట అనగానే సాధారణంగా అందరికి అర్థమయ్యేది ఏంటంటే, మేము నీతిమంతులమే కదండి, మేము మారు మనసు పొందామండి, మేము రక్షణ పొందామండి, మేము దేవుని ఆత్మచేత నింపబడ్డామండి, మేము అన్య భాషలు మాట్లాడుతున్నామండి, మేము దర్శనాలు చూస్తున్నామండి, మేము కలలు కంటున్నామండి, మేము సంఘాలు కడుతున్నామండి, మేము నీతిమంతులు కాదని నువ్వు ఎలా చెప్పగలవు అని ప్రశ్నించవచ్చు. నువ్వు దెయ్యాలు వెళ్ళగొట్టేవాడివైనా, నువ్వు 100 సంఘాలు కట్టిన వాడవైనా, నువ్వు మారు మనసు పొందిన వాడవైనా, నీవు బాప్తిసం పొందిన వాడవైనా, నువ్వు యేసు రక్తములో కడగబడిన వాడవైనా, కృపావరములన్నీ సంతసించుకొని దేవుని సేవ విరివిగా చేసేవాడివైనా, దేవునికి నీలో నీతి కనబడాలి. ఏం కనబడాలి? నీతి క్రియలు కనబడాలి. నీవు నీతిమంతుడు అయినట్టు రుజువు కనబడాలి. దేవుని రక్తమును బట్టి, దేవుని వాక్యమును బట్టి, దేవుని నీవు స్వీయ రక్షకునిగా అంగీకరించిన దానిని బట్టి నీ జీవితంలో కలిగినటువంటి మార్పులలో నీతి కనిపించాలి. ఈరోజు భక్తి కనిపిస్తుంది కానీ నీతి, దైవ నీతి లేదు, దైవ భీతి లేదు. ఒక పాత కీర్తన ఉంది, దైవాభీతి లేకయుంటి అని. నేను పాడితే పారిపోతారన్నారు చూసారు, ఇందుకే నేను అది. కానీ పాటలన్నీ వచ్చు, కానీ దేవుడు నాకెందుకు మంచి వోకల్ కార్డ్స్ పెట్టాల, అది పెట్టి తాగననుకున్నాడేమో. హల్లెలూయా. ఎట్టన్నా నిద్రపోకుండా ఉంటారు. మీ గురించి చెప్పాను అనుకోండి, మళ్ళీ ఫిలిప్ గారినో దావీదు గారినో ఆయన తీసుకొచ్చాడు, బాగా తిట్టిచ్చాడు, ఇంకొచ్చా నా లేవుడు వస్తాడు, నువ్వు ఆటో పెట్టినా కానీ రానంటారండి. మా మీద మేమే చెప్పుకొని ఏదో దేవుని మాటలు మీకు వినిపింపజేయాలని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భక్తి ఉంది, నీతి కనిపించటం. ఏం కనిపించటం వల్ల? కానీ దావీదు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నీతిమంతులను ఆయన ఎక్కడ విడిచిపెట్టలేదు, వారి సంతానాన్ని కూడా వదిలిపెట్టల. వారెట్టి పరిస్థితుల్లో ఉన్నా, వారెంత దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, వారంతని పడిపోయిన పరిస్థితుల్లో, రోగ పరిస్థితుల్లో, అవమాన పరిస్థితుల్లో ఉన్న ఆయన నీతిమంతులను ఏం చేయలేదు, విడిచిపెట్టాల. స్తోత్రం చెప్పండి. ఇంకా ఆయన నిన్ను విడిచిపెట్టాల. నువ్వు సజీవంగా ఉన్నావంటే ఇంకా ఆయన నిన్నేం చేయలేదు, విడిచిపెట్టాల. ఆయన తోడుగా ఉన్నాడు, ఇంకా నీ చేయి పట్టుకున్నాడు. ఈ సంవత్సరంలో చాలాసార్లు నువ్వు లాగేసుకోపోయావు. ఏంది? దేవుని చేతి. వద్దులే బాబా, నీతో నడిస్తే నీతి నీతి, న్యాయం న్యాయం, యథార్థత యథార్థత అంటావు. మోసం చేయలేకపోతే భూలోకంలో బ్రతకలేము. నీతో నడిచేది నాయన. నీతో నడిస్తే అన్నీ నొప్పులు, అప్పులు, కష్టాలు, కడగండ్లు. ఓ నాయన వద్దులే బాబా అని నువ్వు అనుకుంటున్నా, ఆయన ఏం చేశాడు గట్టిగా నిన్ను, అరే నువ్వు పాడైపోతావురా బాబు, ఇక నీ అడ్రస్ ఉండదురా నాయన, నీ అడ్రస్ మారిద్ది. స్తోత్రం చెప్పు. అడ్రస్ మారిద్ది అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక ఇక్కడ అడ్రస్ ఉండదు, ఇక్కడ ఆధార్ ఉండదు, ఇంకో చోటకి వెళ్ళిపోయింది అడ్రస్, ఆధార్. ఒరే బాబు నువ్వు అట్ట అవ్వకూడదురా అని ఇప్పటికేం చేశాడు ఆయన, నిన్ను పట్టుకునే ఉన్నాడు. స్తోత్రం చెప్పు. ఆయన విడిచిపెట్టడు. నీ సంతానాన్ని కూడా ఆయన విడిచిపెట్టాడు. నీ సంతానానికి కూడా ఆయన ఏం చేయడు, దీన స్థితిని కలుగజేయడు. 1-2 సందర్భాలు నీతి కనిపించిన వ్యక్తి వారి బిడ్డల జీవితంలో, వారి జీవితంలో విడవకుండా దేవుడు ఏం చేశాడు, వారిలో కనిపించిన నీతి ఏంటి దేవునికి, ఒక 2 సంగతులు చెప్పి నా మాటలు ముగిస్తాను. నా సమయం కూడా దాదాపుగా అప్పటికి అయిపోతుందని నేను భావిస్తూ ఉన్నాను. నీతి అనేది ప్రియులారా క్రియలలో కనిపించాలి. ఎక్కడ కనిపించాలి? అట్టి బిడ్డలను దేవుడు విడిచిపెట్టాలి. చూడండి, ఆదికాండానికి మనం వచ్చినప్పుడు, ఆదికాండము దావీదు జీవితంలో దావీదు మాట పలుకుటకు కారణాలు, దావీదులో కనిపించే నీతి నేను చివరిలో చెప్తాను. దానికి ముందుగా నీతి ఎక్కడ కనిపించాలి, అలాంటి వారిని దేవుడు ఎందుకు ఎక్కడ విడిచిపెట్టలేదో మనం చూస్తాం. ప్రియులారా, ఒకసారి ఆదికాండము 7వ అధ్యాయము, ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వాక్యం చదవండి. ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వాక్యం చదవాలి. ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వాక్యం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట
ఏమై ఉండుట చూచితిని. గట్టిగా చెప్పండి. ఆ తరములో నోవహు ఎలా ఉన్నాడట? నీతిమంతుడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. తర్వాత మాటలు చదవండి. గనుక నీవును నీ ఇంటి వారును మీరందరూ ఓడలోకి ఏం చేయాలి? ప్రవేశించాలి. ఇది మన అందరికీ తెలిసిన చరిత్ర. ఆదికాండము 6వ అధ్యాయంలో సర్వశక్తి కలిగిన దేవుడు భూలోకమందంతటిని ఏం చేయాలనుకున్నాడు? పాడు చేయాలనుకున్నాడు. కారణం ఏమిటంటే భూలోకం అంతా చెడుతనముతో దేంతో నిండిపోయింది? భూలోకమంతయు ప్రతి వాడు వివాహం చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం, విచ్చలవిడిగా బ్రతకడం. దేవునికి అనిపించిందంట ఇటువంటి మనుషుల్ని భూమి మీద ఉండటం అనవసరం, వీరందరిని ఏం చేసేద్దాం? పాడు చేసేద్దామని దేవుడు అనుకొని ఆకాశం నుండి చూస్తున్నాడు. ఒక్కడైనా నీతిమంతుడు దగలకపోతాడా? ఒక్కడన్నా ఉండకపోతాడా? మంచివాడు ఒక్కడైనా కృపను పొందుకునేవాడు ఉండకపోతాడా? కృపకు పాత్రుడు ఒక్కడ కూడా ఉండకపోతాడు. ప్రభు అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ తరములో నోవహు అనేటువంటి ఒక వ్యక్తి కనిపించాడు. అప్పుడు ప్రభు నోవహు దగ్గరికి వచ్చి చెప్పాడు, బాయ్, భూలోకం మొత్తం నేను పాడు చేద్దాం అనుకుంటున్నాను, ఏదో కొంచెం కృప నీ దగ్గరికి వచ్చింది, కృప పొందుటకు అర్హుడుగా నీ ఉన్నావు, అయితే నేను నీకు ఒక మాట చెప్తాను, ఆ పని నువ్వు చేస్తే తప్పకుండా నిన్ను నీ ఇంటి వారిని నేను రక్షిస్తాను, నిన్ను నీ భార్యను నీ కుమారులను నీ కోడలను నేను ఏం చేస్తాను? రక్షిస్తాను. భూలోకం ఏమైపోయినా పర్వాలేదు, భూలోకములో ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, వారి మీదకి ఏ కీడు వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ మరణం వచ్చినా, ఇదిగో మిమ్మల్ని మాత్రం నేను విడిచిపెట్టను. ఒక పని చేయాలయ్యా అన్నాడు. ఏంటి ప్రభు అంటే, ఒక ఓడ తయారు చేయి, 3 అంతస్తులుగా చేయి, చితిసారపు మానుతో చేయి, కీలు పుయ్యి, నేను పొమ్మన్నప్పుడు లోపలికి వెళ్ళు, నేను చెప్పినటువంటి జంతువులు, నేను చెప్పినటువంటి మృగాలు, నేను చెప్పినటువంటి పక్షులు, కీటకాలు సమస్తమును కూడా నేను చెప్పినట్లుగా లోపలికి తీసుకొచ్చి పెట్టు అని చెప్పాడు. సరే ప్రభువు చెప్పాడు. 6వ అధ్యాయంలో కృప పొందిన వాడుగా నోవహు కనిపిస్తాడు. పని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు 6వ అధ్యాయము చివరి వాక్యం చదవండి. 6వ అధ్యాయము చివరి వాక్యం చదవండి. 7వ అధ్యాయం మొదటి వాక్యములో నీతిమంతుడని నోవహుని ఎందుకు అనడం మనకు అర్థమైంది. 6వ అధ్యాయం చివరి వాక్యం చదవండి. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము. దేవునికి స్తోత్రం చెప్పండి. నోవహు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎలా కనిపించాడో తెలుసా? దేవుడు ఏది చెప్తే సాల్ట్, పెప్పర్, మసాలా లైలా వేసాడా? ఏది చెప్పాడు అదే చేయాలి, ఎక్కువ చేయొద్దు. మనకు కొద్దిగా అతి ఎక్కువ, ఏం ఎక్కువ? కొద్దిగా ఎక్కువ వద్దొద్దు. ప్రభువు ఏం చెప్పాడు అదే చేయి. ఎంతవరకు చెప్పాడో ఎక్కువ చేయొద్దు. నోవహును దేవుడు నీతిమంతుడు ఎందుకు అన్నాడో తెలుసా? ప్రభువు ఏది చెప్పాడు అదే చేశాడు. ఎన్ని అంతస్తులు కట్టమన్నాడు? ఏ కీలు వేయమన్నాడో ఆ కీలు. ఏ జీవరాశులను లోపలికి పంపించమన్నాడో ఏమైనా చేశాడా? ఓడ తయారు చేశారులే, వీళ్ళని కూడా లోపలికి తీసుకెళ్దాం అనుకున్నాడా? ప్రభువు ఏది చెప్తే అది చేయాలి, ఇంకంతే నీతిమంతులు అయితే. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాం నీతిమంతుడు ఎందుకు అయ్యాడు? రే నీ కొడుకుని తీసుకొచ్చి బలి అర్పించరా అన్నాడు. ఏం దేవుడు? మాయదారి దేవుడు ముసలోడైన పిల్లోడిని ఇచ్చి ఈడు ఇప్పుడు ఎదుగు వస్తున్నాడు అనగా ఏం చేశాడు? ఈయనే కావాలంటున్నాడు. ఈ దేవుడి కోసం నేను కల్దీయులు అనే దేశం నుండి ఎక్కడికి వచ్చింది, నా దేవుడిని వదిలిపెట్టి వచ్చింది, నా బంధువులను వదిలిపెట్టి వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఈయనేదో ఇచ్చేస్తాడని వచ్చాను. ఏమొచ్చాను? ఏడుకి వస్తే ఇంకా కోటేశ్వరులు అయిపోతాం. యేసుప్రభులోకి వస్తే ఎవడు చెప్పాడు యేసుప్రభులోకి వస్తే కోటేశ్వరుడు అవుతామని? ఉండదు కూడా ఇచ్చి రావాలి. ఏం చేయాలి? యేసుప్రభులోకి వస్తే ఉండదు ఏం చేయాలి? ఎంతవరకు ఇవ్వాలి? అవసరమైతే ప్రాణం కూడా ఇవ్వాలి యేసుప్రభు దగ్గరికి వస్తే. అట్టయితే యేసుప్రభు దగ్గరకు రా. ఏదో దోశ వేసుకుందాం పైనుండి, దాసి వేసుకుందాం అంటే యేసుప్రభు దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఏం దేవుడు రా నాయన బాబు, కనపడ్డాడు, మాట్లాడాడు. పదా నేను ఆశీర్వదిస్తాను గొప్ప జనంగా, అదన్నాడు ఇదన్నాడు. నాయనో సరే, ఎప్పుడుకో కాళ్ళు ముందుకు వచ్చిన తర్వాత కొడుకుని ఇచ్చాడు, ఇప్పుడే ఎదిగాడు, బాగున్నాడు వీడు.
అమ్మయ్యా అనుకున్న టైంలో వీడిని తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు? అన్నాడా? మీరైతే అంటారేమట, ఆయన అనలా, అందుకే నీతిమంతుడు. స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోయాడు అంతే. దేవుడు చెప్పాడు అంతే, ఇవ్వమన్నాడు, ఇచ్చేయటమే. ఆయనకు అవసరమయ్యాడేమో నా కొడుకు. ఇంకో విషయం చెప్పాలంటే భార్యకి కూడా చెప్పాలా. ఎవరికి చెప్పాలా? కొన్ని చెప్పకూడదండు, చెబితే అంతే. ఎందుకు? ఇక్కడే శోక గీతం ప్రారంభించింది శారమ్మ. ఏ గీతం? స్తుతి గీతం కాదు, శోక గీతం. అందుకని భార్యకి కూడా స్తోత్రం చెప్పండి. ఎవరికి? వెళ్ళిపోయాడు ఇంకంతే. దేవుడు ఇస్తాడు, దేవునికి కావాలి. కానీ దేవుడు ఇస్సాకును బలిగా తీసుకోవాలా. అబ్రహాము దేవుని మాట వింటాడో లేదో పరీక్ష చేశాడు. మన నీతి, మనము దేవునికి ఏమాత్రం లోబడుతున్నామో అర్థమవుతుంది, అక్కడ తెలుస్తుంది. మనము దేవుని మాట వింటున్నామా, మనము దేవునికి లోబడుతున్నామా, దేవుడు ఏది చెప్తే అది చేస్తున్నాడా లేదా అని పరిశీలన చేస్తాడు మన నీతిలో. స్తోత్రం చెప్పండి. నోవహు ఎలాగూ దేవుని దృష్టిలో నీతిమంతుడయ్యాడంటే దేవుడు ఏది చెప్పాడు అంతవరకే చెప్పి ముగించిన తర్వాత, చేసి ముగించిన తర్వాత 7వ అధ్యాయంలో అంటున్నాడు, ఇప్పుడు నువ్వు నా ఎదుట నీతి. 6వ అధ్యాయంలో నీవు నీతిమంతుడు అని ఏ ఒక్క వాక్యంలో రాయాలి? 6వ అధ్యాయం రాశాడు, నీవు కృప పొందినవాడు. కృప పొందిన వారందరూ నీతిమంతులు కాలేరేమో. కృప పొందిన వారు నీతిమంతులు అవ్వాలంటే వారందరూ దేవుడు ఏది చెప్తే అది చేయాలి. కృప అందరి మీదకి వస్తుంది. స్తోత్రం చెప్పండి. కృప ప్రపంచం అంతా కూడా ఏం చేస్తుంది? ఇంకా నీతిమంతుడు అవ్వాలి, పాపక్షమాపణ పొందాలి, పరలోక రాజ్యానికి వారసుల వలన కృప అందరికీ ఏం చేస్తుంది? విస్తరింపజేస్తుంది. కానీ కృపను వినియోగించి కృప బోధించేటువంటి మాటలు విని ఆ కృప ఏది చెప్తుందో ఆ కృపావార్తకు లోబడి ఎవడైతే దేవుని మాట చేస్తాడో వారిని దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతులుగా చేసి వారిని ఆయన ఏం చేయడు? విడిచి 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురిచి నోవహు, అతని భార్య, అతని 3 కుమారులు, 3 కోడళ్ళు ఎలా ఉన్నారు? ప్రశాంతంగానే. స్తోత్రం చెప్పండి. జలప్రలయములు దేవుడు వారి కుటుంబాన్ని విడిచిపెట్టాడా? కృప దూరం చేశాడా? బావురుమని కేకలు పెట్టుకుంటూ అల్లాడుతున్న ప్రజల మధ్య ఎలా ఉన్నారు వీరు? సుఖంగా ఉన్నారు. లోకమంతలా ఉన్నా, ప్రజలందరూ ఎలా ఉన్నా, దేవుడు నోవహును అతని కుటుంబాన్ని ఏం చేయలేదు? విడిచిపెట్టలే. ఒకటే చేశాడు, ప్రభువు చెప్పాడు నేను చేస్తాను అంతే. దేవుని వాక్యం ఎలా చెప్తుంది, ఇలా చేయాలి. దేవుని వాక్యం చేస్తేనే నేను నీతిమంతుడిని అవుతాను. నీతిమంతుడిని అయితేనే దేవుడు నన్ను ఏం చేస్తాడు? విడిచిపెట్టకుండా తప్పిస్తాడు. స్తోత్రం చెప్పండి. కొంతమంది ప్రారంభంలో భలేలో పడతారు దేవునికి. ప్రారంభంలో భక్తి ప్రారంభించినప్పుడు, విశ్వాసయాత్ర ప్రారంభించినప్పుడు బాగానే ఉంటుంది. కానీ కొంచెం వచ్చేపాటికి ఏమొచ్చేస్తుంది? ఆత్మీయ గర్వం వస్తుంది. ఏమొస్తుంది? బైబిల్ అట్టాగే చెప్పిద్ది, పాస్టర్ గారు అట్టాగే చెప్తాడు. ఇవన్నీ చేస్తే మనం ఎక్కడ బతుకుతాం భూలోకంలో అన్నట్టుగా ఆత్మీయ గర్వం వచ్చేసి వారు దేవుని మాటను సరిగా చేయరు, దేవుని మాటకు సరిగా లోబడరు. దేవుడు వారిని విడిచిపెట్టేస్తాడు. దేవుడు పాతాళానికి వారిని అప్పగిస్తాడు. దేవుడు ప్రియులారా పలు రకమైన పరిస్థితులకు వారిని అప్పగించిన తర్వాత అప్పుడు బాధపడతారు, అయ్యో నేను దేవుని మాట ఎందుకు వినలేదు, దేవుని కృపను నేను ఎందుకు పోగొట్టుకున్నాను. మీకు అర్థం అవడం కోసం సౌలు జీవితమే మనకు అర్థమైంది. సౌలును అమాలేకీయుల మీద యుద్ధానికి పంపించాడు దేవుడు. ఎక్కడికి పంపించాడు? ఏం చెప్పాడు? అమాలేకీయులందరినీ హతం చేసి రావాలి, దానిలో నుండి ఏది కూడా తెచ్చుకోవద్దు అని చెప్పాడు. సౌలు తన సైన్యాన్ని పంపించాడు. ఏం చేశాడు? యుద్ధం చేసేటప్పుడు సైనికులకు బాగా బలిసిన ఎడ్లు గొర్రెలు కనపడినాయి అంట. వాటిని తెచ్చుకొని రాజ్యంలో పెట్టుకొని ప్రశాంతంగా పడుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎలా పడుకున్నాడు? ఏం ఎరగనోడెళ్ళే
భక్తులందరూ ఎట్టాగా ఉంటారు, చేసే ఆశాలన్నీ బయటే చేస్తారు, గుళ్ళోకి వచ్చి గురికింజల్లో కూర్చుంటారు. వీళ్ళు అనుకుంటారు మా పాస్టర్ గారికి ఏం తెలియదు, మా పాస్టర్ గారు ఈరోజే మా మొహాలు చూస్తున్నాడు. ఏం బాధపడ మాకు, మీ పాస్టర్ గారికి నీ బతుకంతా చెబుతాడు యేసయ్య. ఎవరు చెబుతారు? సమూయేలుకి ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పారు? సమూయేలు పడుకున్నాడంట. అమ్మయ్యా, నా పని నేను చేసి వచ్చాను, రాజుగారి పని రాజుగారు చేసి వస్తాడు, మేము క్షేమంగా ఉంటాం అనుకుంటే దేవుడు లేపుతున్నాడంట రాత్రిపూట. సమూయేలు లే. ఏంది ప్రభువా అసలు ఏంది నాకు అసలు? వాడు నా మాట వినలేదు. ఏం చేయలేదు? నువ్వు ఉదయాన్నే నువ్వు ఎదుర్కోవాలి సౌలుని. ఎవరిని ఎదుర్కోవాలి? సౌలుని ఎదుర్కోపో. నేను చెప్పిన పని చేసాడో లేదో. విశ్వాసులు విచిత్రమైన వేషాల అధ్యాయంలో కనపడతాయి. దైవ సేవకుడు సౌలు కనబడగానే దైవ సేవకుడిని ఆశీర్వదిస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. కొంతమంది ఉంటారు పాస్టర్ గారులకే సలహాలు ఇస్తూ ఉంటారు ఎట్టొచ్చి. ఎందుకని? వాడు తప్ప ఏడ బయటపడిద్దో. పాస్టర్ గారు గర్వం అవ్వకముందే, పాస్టర్ గారు కోపపడకముందే, పాస్టర్ గారు పాపం ఎత్తి చూపించకముందే, దేవునికి అవిధేయంగా బ్రతికిన బ్రతుకు పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట ముందుగానే సమూయేలు పాస్టర్ గారు కనపడ దైవ సేవకుడు దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించను. అబ్బాయి ఆపరా నువ్వు, నీ దీవెనల ఆశీర్వాదాలు చాలా చూసానులే, కానీ దేవుడు చెప్పింది నీవు చేసావా? దేవుని మాట నీవు విన్నావా? చేసాం. భయం లేకుండా అబద్ధాలు ఆడతారు భక్తులు. మరైతే రాత్రంతా నాకు వినిపించిన ఆ గొర్రె మేకల, ఆ ఎద్దుల రంకెలు ఎక్కడి నుండి వచ్చినవి? అప్పుడు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవాకు బలిగా నాకు అవసరమైతే నేను తెప్పించుకునేవాడిని. అవసరమైతే నేను తెప్పించుకునేవాడిగా, నేను తమ్మని చెప్పేవాడిని, ఎందుకు చేసావు అని దేవుడు సౌలు మీద చూపించిన కృపను ఏం చేశాడు? ఆ క్షణంలోనే తీసివేశాడు. సౌలు మీదకు దురాత్మ రావడం ప్రారంభించింది. సౌలు మీద ఉన్న కృపను తీసుకువెళ్ళి ఎవరికి ఇచ్చాడు? మన 37వ కీర్తనలో చదువుకున్న దావీదుకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. కృప పొందిన అందరూ నీతిమంతులు కాలేరు. కృప పొందిన తర్వాత ఎవరు దేవుని మాటను వింటారో, ఎవరు దేవుని చిత్తాన్ని చేస్తారో వారు నీతిమంతులు. ఎవరు నీతిమంతులు అవుతారో వారిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టాడు. స్తోత్రం చెప్పు. ప్రపంచం అంతా మునిగిపోతుంది అలల్లో. నోవహు, అతని కుమారులు, అతడి కోడళ్ళు, అతని భార్య ఆ సాధువైన జంతువుల మధ్య హాయిగా బ్రతుకుతున్నారు. అందరిని విడిచిపెట్టాడు, కానీ నోవహును దేవుడు, కారణం ఏమిటంటే నోవహు దేవుని దృష్టిలో ఎలా కనిపించాడో నీతిమంతుడు. ఇంకా కృప విస్తరిస్తూ ఉంది ఈ రాత్రి వరకు. ఇంకా నీవు నీతిమంతుడిగా మారుతావని, ఇంకా నీవు దేవుని వాక్యానికి లోబడతావని, దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నీవు నెరవేరుస్తావని, దేవుని చిత్తముకు మరలా నీ సొంత ఆలోచనలు జోడించి దేవునికి లోబడని జీవితంలో ఉన్న నీ కొరకు ఇంకా కృప విస్తరిస్తూనే ఉంది. స్తోత్రం చెప్పు. సౌలు వలె అవిధేయుడివై నీతిని కోల్పోయి దేవునికి దూరం కాకో. నోవహు వలె దేవుని చిత్తము చేసి దేవునికి లోబడి అపాయాల నుండి తప్పించబడాలి. నోవహులో దేవునికి కనిపించిన నీతి ఏమిటంటే ప్రభువు చెప్పింది చెప్పినట్లుగా చేయటం. ఆ ఒక్క లక్షణమే నోవహుని ఏం చేసింది? తప్పించింది. దావీదులో దేవుడు దావీదును విడిచిపెట్టకుండా కాపాడడానికి దావీదులో కనిపించిన నీతి ఏంటి? తన బాల్య దినాల నుండి వృద్ధాప్యం వరకు తనలో ఉన్న ఒక నీతి మనకు కనిపిస్తుంది. చూడండి ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 17-18 వాక్యాలు చదివితే సౌలు రాజు దావీదుతో మాట్లాడే ఒక మాట అక్కడ మనకు కనబడుతుంది. ఏమని అంటాడంటే, నీవు నాకంటే నీతిమంతుడవు అంటాడు. ఏమంటాడు సౌలు? నీవు నాకంటే. సౌలు కంటే దావీదు ఎవరట? ఎందుకు నీతిమంతుడో తెలుసా? తనను చంపాలని సౌలు సంవత్సరాల తరబడి ఎదుగుతా ఉన్నాడు.
తన సైన్యం అంతటిని పట్టుకొని వెనకాల తిరుగుతూ ఉన్నాడు. దావీదు జీపు అరణ్యములో ఉన్నాడని తెలియగానే అక్కడికి వెళ్ళాడు. దావీదు మరి ఒక అరణ్యములోనికి వెళ్ళాడు అనగానే అక్కడికి ఎన్గేది అరణ్యములోకి వెళ్ళాడు అనగానే అక్కడికి వెళ్ళాడు. దావీదు ఎక్కడ ఉన్నాడని తెలిసినా అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, వీటితో ఒక పోటు పొడిచి చంపేద్దాం, వీడు చచ్చిపోతే నా సింహాసనానికి మరి ఒకడు రావడానికి ఉండదు, నా కుమారుడు నా సింహాసనాన్ని పరిపాలిస్తాడు. ఈ దావీదు అన్నవాడు ఉండటను బట్టే నా నుండి దూరమైన కృప వాడి మీదకు పోయింది. వాడిని చంపాలి, వాడిని భూమి మీద లేకుండా చేయాలి, సింహాసనాన్ని నా కుమారులకు ఇవ్వాలి అనే ఒక దుష్ట ఆలోచనతో దేవుని కృప అతనిని విడిచిపోయినా, దేవుడు అతనిని విడిచిపోయినా ఈయన ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది బ్రతుకులు ఎలా ఉంటాయి, దేవుడు వారిని విడిచిపెట్టిపోయినా, దేవుని కృప వారిని విడిచిపెట్టిపోయినా వారు మాత్రం దానిని గ్రహించలేరు. సంసోనులాగా. సంసోను ఏమనుకున్నాడంట, దెలీలా వరిలో పడుకొని క్షౌరము చేయించుకొని రహస్యములన్నీ కూడా చెప్పేసి దెలీలా అందంట, సంసోను ఫిలిష్తీయులు నీ మీదకు వస్తున్నారని. ఎప్పటి వాళ్ళ జడలు విరజిమ్ముకొని ఏం చేస్తానో ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తానని లెగిశాడు. ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, యెహోవా అతనిని ఎడబాసినన్న సంగతి సంసోనుకు. అప్పటికే దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు, అప్పటికే దేవుని బలం అతన్ని విడిచిపెట్టేసింది, అప్పటికే కృప అతనికి దూరం అయిపోయింది. దేవుడు అతనికి ప్రత్యేకముగా ఇచ్చిన సమస్తమును అతడు కోల్పోయాడు. అనుకుంటున్నాడు ఇంకా దేవుని ఆత్మ నాతో ఉంది, ఇంకా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇంకా నాకు బలం ఉంది, ఇంకా నేను చేయగలను. పరిశీలన చేసుకోవాలి. ఈ దావీదు అనేవాడు లేకపోతే దేవుని కృప నాతోనే ఉంటుంది. వీడిని చంపాలి, వీడిని పాడు చేయాలని చూస్తూ ఉన్నా దావీదుడు దేవుడు సౌలుకు అప్పగించడం లేదు, సౌలును దేవుడు దావీదుకు అప్పగించాడు. సౌలు దావీదుకు దొరికేటువంటి పరిస్థితి వచ్చింది, కానీ దావీదు ఏం చేయలేదు, సౌలును చంపల. స్తోత్రం చెప్పండి. దావీదు సౌలు వస్త్రమును మాత్రమే కోసుకొని వెళ్ళాడు గుహలో నుండి, సౌలుని ఏం చేయలేదు, చంపల. అప్పటికి దావీదు పనివారు అన్నారు, రాజా నువ్వు ఆజ్ఞాపిస్తే సౌలుని ఏం చేస్తాం, ఇంక అయిపోయింది, ఇంకా సౌలు చాప్టర్ క్లోజ్. సౌలు రాజ్యం అయిపోతుంది, దావీదు రాజ్యము ప్రారంభమవుతుంది. రాజా ఒక్క మాట సెలవివ్వు. లేదు, యెహోవా అభిషేక్తుని ఏం చేయకూడదు, మనము ముట్టకూడదు. దేవుని అభిషేకం పొందిన సేవకులను మనం ఏం చేయకూడదు, మనకంట నోటి దురద ఉంటుంది అన్నమాట. దురద చెవులు బైబిల్ చెప్పింది, కానీ నోటి దురద నేను చెప్తాను. ఎప్పుడు పాస్టర్లను ఆడిపోసుకోవటం వీళ్ళ బతుకు. ఎప్పుడు ఎవరిని ఆడిపోసుకుంటారు, ఆ పాస్టరా, వాళ్ళ తీర్పు దేవుడు వాళ్ళకి తీరుస్తాడు, నీకెందుకు. సౌలు పాడైపోయాడా, దేవుడు చూసుకుంటాడు. నువ్వు చంపాల్సిన అవసరం ఏంది, నేను చంపాల్సిన అవసరం ఏంది. దేవుడు అతనిని అభిషేకించాడు, కొంతకాలం కృప ఆయనతో ఉంది, కొంతకాలం దేవుడు అతనిని రాజుగా ఉంచాడు. అతడు యెహోవా అభిషేక్తుడు కనుక అతనిని మనం ముట్టవద్దు, దేవునికి అప్పచెప్దాం, దేవుడు ఆయనకు తీర్పు తీరుస్తాడు. కొంతమంది అభిషక్తుల మీద పడిపోతూ ఉంటారు. దావీదు ఆ పని చేయాల, దావీదు ఆ పని. అప్పుడు సౌలు అంటాడయ్యా నీవు నాకంటే నీతిమంతుడురా. దావీదుకి మనసు ఎప్పటి నుండి ఉందో తెలుసా, తన తల్లిదండ్రులు పక్షపాతము చూపిస్తున్న స్థాయిలో నుండి దావీదుకు ఒక మనసు ఉంది, అన్నిటినీ క్షమించుకుంటా వెళ్ళిపోవటమే. స్తోత్రం చెప్పు. నాన్నలు నన్ను సరిగ్గా చూడటలేదు, పోనీలే, నాన్నలు చూడకపోయిన పరమ తండ్రి నన్ను చూస్తాడు. నాన్నలు నన్ను వృద్ధిలోనికి రానియకుండా ఆటకపోరుస్తున్నారు, పర్వాలా, ఆయన హెచ్చిస్తే ఎవడు కూడా ఆపలేడు. నన్ను ఎవరు గుర్తించడం లేదా, పోనీలే, ప్రభువు నన్ను గుర్తిస్తే చాలు, నా పాట ప్రభువుకు వినపడితే చాలు అనుకోండి. పక్షపాతము చూపించే తల్లిదండ్రులు,
విడిచిపెట్టినటువంటి సహోదరులు, హేళనగా మాట్లాడే సహోదరులను కూడా వారి మీద మనస్సులో దావీదుకు ఏ కోశాన ఏమీ లేదు, కోపం లేదు. స్తోత్రం చెప్పండి. దావీదుకు ఒకటే తెలుసు, క్షమించకుండా పోవటమే. దేవుడే వారికి తీర్పు తీరుస్తాడు. ఆయన వారి వారి క్రియలను బట్టి ప్రతి వారికి ఏమి ఇచ్చే దేవుడు? జీతం ఇచ్చే దేవుడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో, ఇదిగో అన్యాయం చేసేవాడిని అన్యాయం చేస్తూనే, అపవిత్రుడుగానే, నీతిమంతులను ఇంకా నీతిమంతులుగానే నేను వస్తున్నాను. ఎందుకో తెలుసా? వారి క్రియలను బట్టి నేను వారికి. మధ్యలో నీకెందుకు? నీకు కూడా కొద్దిగా కావాలి జీతం. దావీదుకు తెలిసిన పాఠం అది. వద్దు, మనం చంపకూడదు, మనం కీడు చేయకూడదు, మనము వదిలిపెడదాం. స్తోత్రం చెప్పండి. దేవునికి ఆ మనస్సు నచ్చింది. దావీదుని విడిచిపెట్టకుండా, గొప్పవాణ్ణి చేయడానికి, దావీదుని విడిచిపెట్టకుండా ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావడానికి దావీదులో దేవునికి నచ్చిన మనసు ఏంటంటే క్షమించడం. ఏంటది? స్తోత్రం చెప్పు. మీ అత్తగారు కాపురానికి వచ్చిన కొత్తలో ఏమందో కూడా గుర్తే కదా నీకు. మనం ఎందుకు మర్చిపోతామండి? స్తోత్రం చెప్పండి. పోయిన వారం ఫిలిప్ గారు ఏం చెప్పారంటే గుర్తుండదు. ఎప్పుడో ఇచ్చుంటావు 7 ఏళ్ల క్రితం, ఇచ్చిన అప్పు గుర్తుంటుంది, ఎగ్గొట్టినోడు అన్నీ గుర్తుంటాయి, కానీ ఏం గుర్తుంటుంది మనకు? వాక్యం గుర్తుంటుంది. కొంతమంది ఏందయ్యా ప్రార్థన ఉందా పాస్టర్ గారు? మర్చిపోయామండి. ఏమంటారు? ప్రార్థన ఉందా? చెప్పారా? మర్చిపోయాం. అన్నీ మర్చిపోతావు, కానీ అపరాధములు మాత్రం. యేసుప్రభు వారు పరలోక ప్రార్థనలు ఏమి నేర్పించారు? చెప్పండి. పరలోకమందున్న మీ నామము, మీ రాజ్యము, మీ చిత్తము భూమి యందును మా అపరాధములను మేము మా ఇతరుల అపరాధములను క్షమించినట్లుగా మా అపరాధములను కూడా ఏం చేయాలి? నీవు. మేము మాత్రం క్షమించము, నువ్వు మాత్రం అన్నీ ఏం చేయాలి? కారు చేసావుగా సిలువలో, ఒక బొట్టు కూడా లేకుండా కారు చేసావుగయ్యా, అన్నీ కడిగేసేయ్యా. నువ్వు మాత్రం ఒక్క మచ్చగా అడగవు, అన్ని గుండెల్లో పెట్టుకుంటావు. అట్టాగే నన్ను అట్టన్నాడు, నన్ను ఎట్టన్నాడు, నాకు ఎంత ఎగ్గొట్టాడు. అది పాస్టర్ మీద గుర్తుపెట్టుకుంటావు, పక్కన వాళ్ళ మీద గుర్తుపెట్టుకుంటావు. ఎప్పుడు వచ్చింది అవకాశము అని. ఇంకెక్కడ నీతిమంతుడు నువ్వు? దావీదుకి అదేమి లేదు. స్తోత్రం చెప్పండి. ఇంట్లో చంపాలని చూశాడా? క్షమిస్తా. నేను అరణ్యాలకు పారిపోతున్నప్పుడు చంపాలని చూశాడా? అయినా క్షమిస్తా. నేను ఆయనకి ఏం కీడు కూడా చేయను. క్షమించేటువంటి మనస్సు దేవునికి కనబడిన నీతి దావీదులో. అందుకని దేవుడు తన తల్లిదండ్రులు, తన సహోదరులు, తన సమస్తము విడిచిపెట్టిన దేవుడు దావీదుని ఏం చేయలేదు? విడిచిపెట్టాల. స్తోత్రం చెప్పండి. కేర్ ఆఫ్ లేని పరిస్థితిలో నుండి ప్రియులారా ప్రపంచానికి తెలిసేటువంటి మహాచక్రవర్తిగా చేశాడు. యేసు రక్షకుడు ఏ వంశంలో నుండి భూలోకానికి వచ్చాడు? దావీదు వంశంలోనే. మీరు పాడతారు కదా, దావీదు కుమారుడా. ఎవరిని దాటిపోకూడదంట. ఎవరు కుమారుడు? యేసయ్య. అతిశయంగా చెప్పుకున్నాడు. దావీదు గుడ్డివాడేమని కేక వేశాడు. దావీదు కుమారుడా. దావీదులో ఉన్న లక్షణం ఏమిటంటే క్షమించడం. అదే లక్షణాలు పుణికి పుచ్చుకొనేసే ఈ లోకానికి వచ్చాడు. ఆయన చెప్పిన బోధనలో కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవండి. ఏం చెప్పాడు? పరలోకమందున మీ తండ్రికి మీరు పిల్లలైనట్లు మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకై మీరు. ఆయన చెప్పింది అదే. కలువరి సిలువలో ఆయన ప్రాణం పెడుతూ చేసింది కూడా. ఆయన సిలువ మోపిస్తూ ఉన్నప్పుడు, ఆయన సిలువనెక్కించినప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని. శిష్యుల్లో ఒకడు ఉన్నాడు, దురుగు పేతురు. ప్రభువా, అసలు నిన్ను పట్టుకోటాకొచ్చి నువ్వు వదిలినా కానీ నేను వదలనాను. మరి 3.5 సంవత్సరాలు ఏడదాసాడు బొడ్లో కత్తి, కసక్కను బయటికి తీసాడండి. సైనికుని ఏం చేశాడు? అప్పుడు ప్రభు అన్నాడు, పేతురా, నువ్వు తొందరపడకు నాయన. నన్ను నేను రక్షించుకోవాలంటే కోటి సేన ప్రభావములు తండ్రి నా కొరకు నేను శిక్షించబడాలి, మరణించాలి. నేను నేర్పించిన బోధ క్షమ,
ఆ నీతి ప్రపంచానికి తెలియాలంటే నేను ఓర్చుకోవాలి, తొందరపడవద్దు అని ఆ సైనికుని చెవిని బాగు చేసి ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉన్నా, ఆయన ప్రియులారా యెరూషలేము వీధుల్లో కొట్టుకుంటూ తీసుకువెళ్తున్నా, ఉమ్ములు పూస్తూ ఉన్నా, ప్రియులారా ఆయన్ని తీసుకొని వెళ్ళి సిలువ వేసిన తర్వాత సిలువ మీద ఉండి ఆయన చెప్తున్నమాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరిని. యేసు నీతి క్షమించడంలో కనబడింది. స్తోత్రం చెప్పండి. దావీదు నీతి క్షమించడంలో కనబడింది. అందుకే తండ్రి యేసును మృతులలో సాధారణ మృతులుగా విడిచిపెట్టకుండా 3వ దినాన్ని ఏం చేశాడు? తిరిగి లేపాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఉందా నీలో నీతి? కనిపించే నీతి, క్షమించడంలో దైవనీతి, దేవుని మాట వినడంలో దైవనీతి. ఇలా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే దేవుడు విడిచిపెట్టినటువంటి సందర్భాలు, వారిలో కనిపించిన దైవనీతి చాలా కార్యాలు ఉన్నాయి. ప్రభు మందిరానికి వచ్చేసాను, ప్రార్థన చేస్తున్నాను, సేవ చేసేస్తున్నాను అని చెప్పేసుకొని నీతిమంతుడుగా నువ్వు భూలోకంలో బ్రతకడం కాదు, కానీ దైవ నీతి నీలో కనిపించాలి. స్తోత్రం చెప్పు. దైవ నీతి నీలో కనిపిస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నీ సంఘాన్ని దేవుడు పాడు చేయాలని 10 మంది ప్రయత్నం చేయొచ్చు, దేవుడు నీ పరిచర్యను విడిచిపెట్టాడు. నాశనం చేయాలని చాలామంది నీ వ్యాపారాన్ని, నీ కుటుంబాన్ని, లేకపోతే నీవు చేసే పనిని ఎంతమంది అయినా ప్రయత్నం చేయొచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టడు అంతే. స్తోత్రం చెప్పండి. ఆయన విడిచిపెట్టే దేవుడు ఎప్పుడో తెలుసా? నీతి నీలో కనిపించినప్పుడు. నీతి క్రియలు. నాకు బైబిల్లో బాగా ఇష్టమైన మాట 103వ కీర్తన చూడండి. ఆ మాటను చూయించి నా మాటలు ముగిస్తాను. 103వ కీర్తన అంటే మనందరికీ వెల్ నోటెడ్, బాగా మనము చదువుతాం. నా ప్రాణమయ యెహోవాను సన్నుతించుము. ఇలాగ మనం చదువుకుంటూ వస్తే ప్రియులారా, ఈ కీర్తనలో దావీదు భక్తుడు ఒక చక్కని మాట అంటాడు. చూడండి 6వ వాక్యాన్ని ఒక్కసారి చదవండి. 103వ కీర్తన 6వ వాక్యం. యెహోవా నీతి క్రియలు చేయుచు జరిగించుచు బాధపడు వారందరికీ ఏం చేస్తాడు? వదిలిపెట్టడు. నీతి క్రియలు చేస్తూ బాధించబడుతూ ఉంటే, నీతి క్రియలు చేస్తూ హింసించబడుతూ ఉంటే, నీతి క్రియలు చేస్తూ ప్రియులారా నీతిని వారి క్రియల్లో కనుపరుస్తూ ఒత్తిడికి లోనవుతుంటా, అవమానానికి లోనవుతున్నా, అనేక రకాలైనటువంటి పరిస్థితులకు వారు లోనవుతూ ఉన్నా, మనుషులందరూ వారిని విడిచిపెట్టిన వారి క్రియలను బట్టి దేవుడు ఏం చేయడు? వారిని వారి పక్షమున న్యాయం చేస్తాడంతే. స్తోత్రం చెప్పండి. వారి పక్షాన్ని నిలబడతాడు, వారి జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతి క్రియలు కనిపించాలి నీలో. దావీదు అదే తన జీవితంలో చూచాడు. దావీదు అదే నోవహు జీవితంలో చూచాడు. దావీదు అదే అబ్రహాము జీవితంలో చూచాడు. దావీదుకు ముందు జీవించిన ప్రతి విశ్వాస వీరుని దావీదు పరిశీలన చేసినప్పుడు దావీదు వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం బాల్యము నుండి వృద్ధాప్యం వరకు చూసుకున్న ఆయనకు అర్థమైంది ఏంటంటే, నేను నీతిమంతునైతే దేవుడు నన్ను విడిచిపెట్టాడు. నన్ను మాత్రమే కదా, నా సంతానాన్ని కూడా. కొంతమంది బాధపడతారు, అమ్మో నా పిల్లలు ఎట్ట బతుకుతారు, అసలు తెలివి లేని వాళ్ళు. ఏమనుకుంటారు? తెలివి లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు. చెక్కలోడు పాస్టర్ గారు ఎట్ట బతుకుతాడు, బాగా ప్రార్థన చేయి పాస్టర్ గారు వీడి కోసం అంటారు ఒక్కొక్కడిని తీసుకొచ్చి. నేను ప్రార్థన చేస్తానో ఇంకో అయ్యగారు ప్రార్థన చేస్తే కాదు, నువ్వు నీతిగా బ్రతికిజావు. నీ నీతే నీ పిల్లల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. నీ నీతే నీ బిడ్డలకు క్షేమాన్ని, నీ నీతే నీ బిడ్డలకు ప్రాకారముగా, నీ నీతే నీ పిల్లలను రక్షించి పరలోక రాజ్యము వైపు నడిపిస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఆ నీతిని నీకు ఇవ్వడం కోసమే యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఆ నీతిని నీకు తెలియపరచడం కోసమే ఈ లోకంలో బ్రతికాడు. ఆ నీతిని తన జీవితంలో వ్యక్తపరచుట కొరకే శ్రమలను సహించి, దెబ్బలను వహించి, అన్యాయపు తీర్పును ఎదుర్కొని న్యాయాధిపతి అయిన ఆయన ఒక న్యాయాధిపతి ఎదుట మౌనముగా దోషిలాగా నిలబడి,
కొడుతున్న ఆయనను ఓర్చుకొని, ఉమ్మివేస్తున్నా తుడుచుకొని, చివరికి ప్రార్థన చేసి వీరేమి చేయుచున్నారో దేనికంటే ఆ స్థాయి నీతిమంతుడిగా నిన్ను చేయడానికి. స్తోత్రం చెప్పండి. ప్రభువుని వెంబడిస్తున్నావు, ఆ నీతి ఉందా నీలో? ప్రభు మార్గంలో వస్తున్నావు, ఆయన మాటకు విధేయత చూపించి లోబడి ఆయన మాటను నా జీవితంలో చేయాలనేటువంటి నీతి నీలో కనబడుతుందా? కొంచెం భక్తిలోకి పరిపక్వత రాగానే సౌలు లాంటి మనసు వచ్చేసి కృపను దూరం చేసుకుంటున్నావు. నీవు నీతిగా బ్రతకగలిగితే చాలు, నిన్ను మాత్రమే కాదు నీ సంతానాన్ని కూడా ఏం చేయడైనా. సంవత్సరాలు మారొచ్చు, తరాలు మారొచ్చు, నువ్వు బ్రతికొండొచ్చు, నువ్వు మరణించవచ్చు, కానీ ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు ఏ దేవుడు కాదు. ఆయన నిన్ను కాదు, నీ సంతానాన్ని కూడా ఆయన విడిచిపెట్టాడు. స్తోత్రం చెప్పు. నీ నీతిని కాపాడుకోవాలి, నువ్వు నీ నీతిని నీ క్రియల్లో చూపించాలి. నోవహు వలే, అబ్రహాము భక్తుని వలే, ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకున్న దావీదు భక్తుని వలె నీతి నీలో కనిపిస్తే దేవుడు నిత్యము నీకు తోడే అంటాడు, నీ పనికి తోడే అంటాడు, నీ కుటుంబానికి తోడే అంటాడు, నీ పరిచర్యకు ఉంటారు. ఇక పాడు చేయాలనుకునే దావీదు సహోదరులు లాంటి వారు చాలామంది ఉంటారు. యోసేపు సహోదరుల వంటి మనుషులు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎంతమంది ఉన్నా యేసయ్య మనతో ఉంటే, ఎవరుంటే చాలు? ఎవరు ఉండాలి మనతో? ఎవరు తోడుగా ఉండాలి మనకి? చెప్పండి గట్టిగా. ఇష్టం లేదేమో మీకు. ఎవరు తోడుగా ఉండాలి మనకి? నీ ఉంటే నాకు, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటేనే, నీ మాట చాలయ్యా, నీ చూపు నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చెప్పు. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ. స్తోత్రం చెప్పండి. ఆయన ఒక్కడుంటే చాలు నీకు తోడు, అంతే. ప్రపంచం అంతా పక్క నిలబడినా ఆయన ఒక్కడు నీ పక్షాన్ని ఉంటే, స్తోత్రం చెప్పు, ఎవరు ఏం చేయలేరు. ఇక ఏ శత్రువు నీ మీద విజయం పొందలేడు, ఎవరి ఆలోచన నీ మీదగా రాదు. అంతే. ఆయన ఉంటే చాలు. ఆయన ఉండాలి మన పక్షాన్ని. ఎవరు ఉండాలి? ఎవరు ఉండాలి చెప్పండి. ఎవరు ఉండాలి నీకు తోడుగా? ఎవరు ఉండాలి? గట్టిగా చెప్పు. యేసయ్య. స్తోత్రం చెప్పు. యేసయ్య నీతో ఉంటే అంతా కూడా ఏ పరిస్థితుల్లో కూడా నీకేది నోవహులాగా నువ్వు తేల్తానే ఉంటావు పైకి. వర్షం ఎక్కువైపోయింది, నోవహు ఏం చేస్తున్నాడు? వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వీళ్ళందరూ మునిగిపోతారు అంతే. నువ్వు తేల్తా ఉంటావు పైకి. యేసయ్య నిన్ను ఏం చేస్తాడు? పైకి లేపుతాడు. దావీదు అన్నట్టుగా ఎక్కలేని ఎత్తైనా ఎక్కిచ్చేసాడు. ప్రపంచంలో ఎత్తైనా అరారాత మీదకి ఎక్కించాడు. ఆయన ఎక్కించే దేవుడు, ఆయన విడిచిపెట్టే దేవుడు, ఆయన అన్నిటిని మార్చివేసే దేవుడు. ఒకవేళ ఈ సంవత్సరం బాగాలేదేమో నీ పరిస్థితులు, కానీ యేసయ్య రాబోతున్న సంవత్సరం నీ పరిస్థితులన్నీ మార్చాడు. నువ్వు ఒకటే చేసుకోవాలి, దైవనీతి నీలో అలవరుచుకోవాలి. దైవనీతి దేవునికి కనబడేటట్లు చేసుకోవాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యాలు చేస్తాడు. అట్టి కార్యాలు ప్రభువు మీ అందరి జీవితంలో జరిగించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి. చిన్న ప్రార్థన. ప్రభువా, మీ నీతిని మా క్రియలలో కనుపరచి మీ ఎదుట నీతిమంతులుగా కనిపించి, మా కష్ట సమయాల్లో మేము ఒంటరిగా కాకుండా మాతో పాటు నీ ఉండి మాకెదురయ్యే పరిస్థితుల్లో నుండి తప్పించబడేటువంటి పిల్లలంగా మేముండుటకు సహాయం చేయండి. నోవహు నీతిమంతుడయ్యాడు గనుక నోవహును తన సంతానాన్ని విడిచిపెట్టలేదు. దావీదులో నీతి కనిపించింది కనుక ఆ కృపను దావీదు సంతానానికి కూడా ఇచ్చారు. నీతి సౌలులో కనిపించలేదు కనుక కృపను సౌలుతో ఆపివేశారు. దేవా, కృప విస్తరిస్తున్న ఈ దినాల్లో, సువార్త ప్రకటించబడుతున్న ఈ దినాల్లో, మీరు స్పష్టముగా మాట్లాడుతున్న ఈ దినాల్లో నోవహు వంటి నీతిని కనుపరిచి, దావీదు వంటి నీతిని కనుపరిచి, ప్రభువా మీ వంటి నీతిని కనుపరిచి, మా ప్రతి అడుగులో మీతో కలిసి నడిచి
మీరు ఇచ్చే విజయాలు పొందుకుంటూ నడిచే పిల్లలంగా మేమునుటకు సహాయం చేయమని, ప్రకటించబడిన మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రార్థించి సహకరించిన మీ అందరికీ వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు కూడా వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.